ఈరోజు ఉదయం రాలేదు నువ్వు ఈరోజు ఉదయం రాలేదు ఉదయం మేము ఒక రోజు మిస్ అయ్యేవాడు మిస్ కాకపోతే రాస్తున్నాం దారిలో శివ నరసింహ ముందు రండి సుధీర్ పో సుధీర్ రా బాయ్ ఖాళీ సార్ ఖాళీ సార్ నజీర్ భాయ్ నజీర్ భాయ్ కూడా నా చేతులు తీసాను ఓకే నజీర్ భాయ్ ఎట్రా సాల్వ్ అయినా ముందు అన్నా 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 నా చేతి అన్న అన్నా చేతి అన్న ఓకే చేయబడు మామూలు వాళ్ళ చేయబడు బాగా మామూలు అంతే ఓకే ఓకే సుధీర్ అదే నేను చెప్పిన సైడ్ కరుకోండి అన్న చూడన్నా ఒకరు వెనక్కుండో ఓకే అన్నా బాయ్ అన్నా 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 ఓకే సార్ బాబు గారు ప్రోగ్రామ్ కదా ఈవినింగ్ సాయంకాలం బాబు గారు కదా వచ్చేసి రాగానే మిమ్మల్ని కలుస్తాను సారీ ఓకే సార్ చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పాసే సునీల్ కుమార్ గారి నాయకత్వం, పాసే సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సైకిల్ గుర్తుకో, సైకిల్ గుర్తుకో, సైకిల్ గుర్తుకో. ఈరోజు మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన పాసిన సుకుమార్ గారి సమక్షంలో ఈరోజు మన దూచెట్టలో 4వ వార్డులో రాధారెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఇంచుమించు సుమారు ఒక 20 కుటుంబాలు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. అందరం కష్టపడి రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాష్ట్రం ఇప్పటికే మరి పరిస్థితి ఎట్టుందో అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగానే అయ్యి రేపు మన పాసిన కుమార్ ఎమ్మెల్యే చేసుకోగలిగితే మన గూడూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా సురేష్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, సంతోష్ గారికి వీళ్ళందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ
ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకునే దానికి, భవిష్యత్ తరాల కోసం మనందరం ఈరోజు చేయి కలిపి ఈ రాష్ట్రాన్ని కాపాడే దాంట్లో మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు గూడూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సుమారు 2200 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఆ రోజు 2019లో ఉన్న పరిస్థితుల ప్రభావం, ఒక్క అవకాశం ప్రభావంతో ఈ కాన్స్టిట్యున్సీ కోల్పోయినప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్యకర్తలకు అండగా, అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కరిని అన్నదమ్ముళ్లాగా పలకరించుకుంటూ వాళ్ళ మంచి చెట్లకి హాజరవుతూ వాళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉన్నందున ఈరోజు సునీల్ కుమార్ గారిని గెలుపుకి మీరందరూ పార్టీలో చేరి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈసారి గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మా సోదరులు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు 4వ వార్డు నందు దూర్చిట్ నగర్ నుంచి పార్టీలో చేరినటువంటి శ్రీధర్ రెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, సంతోష్ గారికి, మిగిలినటువంటి ముస్లిం సోదరులకి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తూ, అదేవిధంగా ఈ 2024 ఎన్నికల్లో పాసం సునీల్ కుమార్ గెలుపు కోసం మనందరం కష్టపడి పనిచేసి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి మిత్రులందరికీ స్వాగతం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన గూడూరు పట్టణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పాసం సునీల్ అంటే మా అన్న అనే నినాదాలను తీసుకొని వచ్చినటువంటి మా సునీల్ అన్న గారికి, ఈరోజు ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సునీల్ అన్న విజయం కోసం ఈరోజు 4వ వార్డు దూర్జట్ నగర్ నుంచి మా శ్రీధర్ రెడ్డి అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్, కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసినప్పటి నుంచి మాతో కలిసిమెలిసి ఉండే పిల్లకాయలు ఈరోజు మాతో కలిసి మాతో నడుస్తుంటే మాకు బలంగా ఉంటుందని మేము అందరం వాళ్ళతో చర్చించినప్పుడు చంద్రమౌళి శ్రీధర్ రెడ్డి ఈ వార్డులో మనకు గట్టోడు అవుతాడు శివ, నువ్వు మాట్లాడు సుమారు 15 సార్లు చంద్రమౌళి ప్రజలతో శ్రీధర్ రెడ్డిని అడగగానే అసలు ఎంత కూడా దాంట్లో గ్యాప్ పెట్టుకోకుండా అప్పటికి ఈ వార్డులో ఆయన ఒక పదవి అనుభవిస్తూ ఉన్నాడు, కొన్ని కోరికలు ఉన్నాయి, అయినా కూడా పక్కన పెట్టి లేదు నేను సునీల్ కోసం పనిచేస్తాను శివ, నేను ముందుంటానని చెప్పి నడిచినటువంటి శ్రీధర్ రెడ్డికి, సురేష్ రెడ్డికి, సంతోష్ రెడ్డికి, అట్లే ఇప్పుడు వచ్చేసినటువంటి మా ముస్లిం సోదరులందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న ఎలక్షన్లో సునీల్ అన్న ఘన విజయానికి మీరందరూ తోడ్పడాలని, మనం అందరం కలిసి పనిచేసి విజయాన్ని తీసుకొని వచ్చి రానున్న కాలంలో గూడూరులో సునీల్ అన్న ఎమ్మెల్యే చేసుకుని పైన చంద్రబాబు గారిని సీఎం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈ 4వ వార్డులో మమ్మల్ని మేము పిలుస్తానే మా శ్రీధర్ రెడ్డి, అలాగే సంతోష్, సురేష్ రెడ్డి, యజ్దాన్ భాయ్, నజీరు, ప్రభాకరు, కాళేశాబాయ్ వీరందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళకి స్వాగతం చెప్తూ, అలాగే మనమందరం కలిసి పనిచేసి సునీల్ అన్నని అత్యధిక మెజార్టీ ఈ వార్డులో గూడూరులో రానంత మెజార్టీ తెప్పించాలి, ఎప్పుడు రానంత మెజార్టీ మనం ఈ వార్డులో తెప్పించాలని మా శ్రీధర్ రెడ్డిని, సురేష్ని, యజ్దాన్ భాయ్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో సునీల్ అన్న గెలిపించాలని కోరుకుంటున్నాను. సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరినాము. దేనికోసం చేరామంటే లోకల్ నాయకత్వాన్ని గురించే చేరాము. ఈరోజు మాకు వైసీపీలో ఇబ్బంది కానీ కాదు, మనకు సునీల్ అన్న అయితే గట్టిగా మనకు లోకల్ నాయకుడు కాబట్టి సునీల్ అన్న ఏదైనా పని చేస్తాడనే ఉద్దేశంతో ఈరోజు ఆ సునీల్ అన్న సమక్షంలో టీడీపీలో చేరాము. అందరం కలిసికట్టుగా ఈ వార్డులో అందరం కలిసికట్టుగా పనిచేసి సునీల్ అన్న అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన వార్డులో ఉండే అందరినీ, నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా సునీల్ అన్నకి ఇంకొక నా చిన్న మన్నపం ఏమిటంటే, చిన్న స్థాయి నాయకుల్ని, కార్యకర్తల్ని ఒకరు గమనించి వాళ్ళకి మంచి చెట్లు చూడమని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే చిన్న స్థాయిలో ఉండే కార్యకర్తలు ఎవరు పట్టించుకోవటంలా, నాయకులు పట్టించుకోవటంలా, ఎంతసేపు అయినా పైనుండే నాయకుల్ని పట్టించుకుంటున్నారే తప్ప కింద స్థాయిలో ఉండే వాళ్ళు పట్టించుకోవటంలా. అందువల్ల ఏంటంటే పార్టీ చాలా ఇది అయిపోతుంది. అది సునీల్ అన్న
దాన్ని బలోపేతం చేసి అందరినీ నాయకులు చిన్న స్థాయి నాయకులను కలుపుకొని పోయి అత్యధిక మెజార్టీతో టీడీపీకి మన ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వర్ణంలో మన సునీల్ అన్న గారికి మేము అందరం వచ్చి ఆయన సమక్షంలో మేము పార్టీలో చేరడం జరిగింది. గతంలో మేము వైసీపీకి పనిచేసి ఉన్నాము. ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వచ్చి ఇక్కడ చేరాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి సునీల్ కుమార్ గారు ఎక్కడుంటే మేము అక్కడ ఉంటాము. ప్రతి వార్డు తిరుగుతాము. ప్రతి ఒక్కరిని అభ్యర్థించి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకునేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి నేను సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి నాకు సునీల్ అన్న గారికి, మిగతా ఇక్కడున్న సభ్యులకి, అలాగే చంద్రమౌళి, మోహన్ అందరం కలిసి ఈ వార్డులలో తిరిగి అన్ని ఇళ్ళకి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి అత్యధిక మెజార్టీ మేము గెలిపిస్తామని చెప్పేసి సునీల్ అన్నకి మేము హామీ ఇస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. 4వ వార్డులో సోదరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వస్తున్నారు. మేము కూడా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారిని, సునీల్ రెడ్డి గారిని, అలాగే మన సంతోష్ రెడ్డి గారిని, అలాగే యజ్దాని పాషా గారిని, కాళేశ గారిని, నజీర్ గారిని, ప్రభాకర్ గారిని మేము కూడా చాలాసార్లు సంప్రదించాం. మా వాళ్ళు సంప్రదించారు. ఇక్కడ మా ఊళ్ళో అందరితో మాట్లాడాం. వాళ్ళు మంచి మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి గృహసాధి అనుకుంటాను శ్రీధర్ అన్న అవన్నీ కూడా రాజీనామా చేసి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం హాజరైనటువంటి ఈ వార్డులో ఉన్నటువంటి పెద్దలు నరసింహనాయుడు గారు, అలాగే మా చంద్రమౌళి, అలాగే మా మోహను, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు, భాస్కర్ అన్నకి, ప్రభాకర్ అన్నకి, అందరికి కూడా మా ప్రెసిడెంట్ మా శ్రీధర్ గారికి, చంద్రబాబు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా సునీల్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా సురేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు. ఈరోజు కార్యకర్తల్ని మర్చిపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈరోజు టికెట్ ఇచ్చారు. నాకేం పెద్ద నాయకులు రికమెండేషన్ నాకు చేయలేదయ్యా. మాకు మొత్తం చేసింది మా కమిటీ వాళ్ళే, మా పార్టీ ప్రెసిడెంట్స్, మా జిల్లా కమిటీ వాళ్ళు, రాష్ట్ర కమిటీ వాళ్ళు, కార్యకర్తలు, వీళ్ళందరి దయవల్ల నాకు వచ్చింది. లేదా నేను కోటేశ్వరుని కాదు. నాకు సీటుకి నిజంగా ఏంటంటే మనం సరిపోం. అయినప్పటికీ బాబు గారు మా పార్టీ నాయకుల కృషి, కష్టం, ఈ 4 సంవత్సరాలు నాతో నిలబడ్డారు. అందరూ నన్ను ముందుండి నడిపించారు. నన్ను వాళ్ళందరూ సహకారాలతో టికెట్ వచ్చింది. అదే ఈరోజు మాపై నమ్మకంతో మా సురేష్ రెడ్డి చెప్పాడు, అన్న మీ మీద నమ్మకంతో వస్తున్నామని శ్రీధర్ చెప్పాడు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే ఉంచేయండి ఆయన. ఖచ్చితంగా మిమ్మల్ని మా సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటాను. అదేమి ఇంకో మాట్లేదు. ఏదన్నా కానీ మీరు డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడచ్చు. మధ్యవర్తుల ప్రమేయం మీకు అవసరం లేదు నాన్న. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి ఇక్కడ ఉండేవాళ్ళం. మీరు చెప్పినట్టు లోకల్ మనం మన గూడూరుని బాగు చేసుకోవాలంటే మనందరం కలిస్తేనే బాగు చేసుకుంటాం. అట్లాగని ఎక్కడ ఉండవు వచ్చేవాడు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు చేసే పని ఉండదు. చేయరు కూడా. మాటలు చెప్తారు కానీ వాళ్ళు చేసి చూసాం కదా. గతంలో నేను చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ పనిచేశారు. అందరినీ చూసాం. అయితే మన గవర్నమెంట్లో అప్పుడు గతంలో మున్సిపల్ చేరినప్పుడు కూడా ఈ రోడ్లన్నీ కూడా నేనే ఇచ్చా. ఈ బైపాస్ రోడ్ లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఖాయం. మీ అందరి దయ వల్ల నేను కూడా శాసనసభకు పోవడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ఖచ్చితంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీతో మాట్లాడి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. అంతేగాని ఎవరో ఒకరు ఒక నాయకుడు ఇంకో నాయకుడు చెప్తే చేసే పరిస్థితి లేదయ్యా. మేము అందరినీ కమిటీ వేసుకుని ముందు ఆ వార్డుకి ప్రధానంగా ఏం అవసరమో అవి చర్చించి మీతో మాట్లాడదామని చెప్పి నేను తెలియజేస్తాను. నాకు దురదృష్టకరం, ఈరోజు నీళ్ళు లేవు. మన వారంలో నీళ్ళు లేవు, ఈరోజు నీళ్ళు లేవు. అంటే వరుసగా పైపులు పగిలిపోతూనే ఉన్నాయి. కానీ దాన్ని రిపేర్ ఏం చేస్తున్నా అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి గూడూరుకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఖచ్చితంగా నేను తీసుకొస్తానని చెప్పి అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా బాబు గారితో మాట్లాడి అత్యవసరమైనటువంటి వాటర్ సప్లై ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. అలాగే గతంలో మనం కట్టించినటువంటి టిట్కోయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేకుండా. ఆడు కూడా పుష్కలంగా నీళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను చేస్తాను. దాంట్లో రెండో మాట్లేదు. ఖచ్చితంగా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం గతంలో కూడా చాలాసార్లు చెప్పాము. నేను చెప్పాను. గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారు కూడా చెప్పాము. కానీ అక్కడ పొరపాటు ఏంటంటే రీఎస్టిమేషన్స్ ఇప్పించలేకపోయినాం.
నేను కానీ ఆయన ఏదో ఇచ్చినట్టున్నాడు ఎంపీ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేన ఈ అభ్యర్థుల కూటమి గెలిచిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఖచ్చితంగా మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక కూడా చేయిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో చేయలేకపోయినాం, ఒప్పుకుంటున్నాం. మేము మళ్ళీ అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఈరోజు మీ చల్లకాలువ బ్రిడ్జి కట్టించింది మనమే, మీకు అందరూ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి పంపులేరు బ్రిడ్జ్ మన గవర్నమెంట్లోనే 18 కోట్లు పెట్టి మనం కట్టించాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్డు, డబల్ రోడ్డు కానీ మొత్తం రోడ్డు కానీ వేసింది మనమే, ఇంకెవరు ఇలా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అలాగే గూడూరు పట్టణంలో డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది, దానికి కూడా ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతిపాదనలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్య గ్యాస్, ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ పేరుతో మొత్తం ఎక్కడ పడితే రోడ్లు విభత్సం చేసేటటువంటి పరిస్థితి చేశారు. కానీ దానికి అమ్మ అబ్బా కూడా లేదు, ఎవరు అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరి కోళ్ళు గమ్మన ఒకటి వేసాడు, దానిపైన కాంక్రీట్ పూసే పరిస్థితి కూడా లేదు. అంత నాశనకంగా చేయడం పరిస్థితి. ఒక్కడ కూడా నోరెత్తల, ఒక్క నాయకుడు కూడా నోరెత్తల ఏమయ్యట్టు ఉందని చెప్పి. ఈ పరిస్థితిలో ఇక్కడ గూడూరు మున్సిపాలిటీ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే లైట్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. లైట్ ఒక్కడు కూడా వేసిన పాపన పోలా. అప్పుడెప్పుడు మనం తెలుగుదేశం పార్టీలో వేసిన లైట్ తప్ప ఇప్పుడు ఒక లైట్ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ యొక్క 4 సంవత్సరాల 9 నెలల్లో ఒక బోరు కూడా నీళ్ళు చేదానికి కూడా వేసినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా. గతంలో మళ్ళీ వైభవం రావాలన్నా, మున్సిపాలిటీ బాగుపడాలన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలో బాబు గారి ప్రోగ్రాం గూడూరులో ఉంటుంది. అందరూ కూడా కష్టపడి మాతో కోఆపరేట్ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మీరు నాయకులు, కార్యకర్తలు ఏ చిన్న సలహా ఇచ్చినా కానీ స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నానయ్యా. ఖచ్చితంగా మీ సలహా, ఎందుకంటే మీ దగ్గరే ఉంటుంది వ్యవహారం అంతా, పెద్దవాళ్ళ దగ్గర ఏముండదు. పెద్దవాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఉండే వ్యవహారం గ్రాస్ లెవెల్లో పార్టీ ఏ విధంగా ఉంది, గ్రాస్ లెవెల్లో మన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలని కూడా చెప్పాల్సింది మీరే. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సూచనలు, సలహాలు తీసుకొని ఖచ్చితంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరొకసారి మనస్ఫూర్తిగా మా శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే మా సురేష్ రెడ్డి గారికి, సంతోష్ రెడ్డి గారికి, అలాగే యజ్దాని గారికి, అలాగే కాళేశ్వర గారికి, అలాగే నజీర్ బాషా గారికి, అలాగే మా ప్రభాకర్ గారికి కూడా పాత వాళ్ళందరూ ఇప్పుడు చూస్తేనే సంతోషంగా నాకు. వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సాయి ఎందుకో సాయి బటర్ మిల్క్ అయినా తీసుకో, తీసుకో.